ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈరోజు దేవుడి యొక్క వాక్య పరిచయకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, నా స్వరం యేసు కోసమే, మై వాయిస్ ఓన్లీ ఫర్ మై జీసస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ మరలా ఒక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధమైన పఠనాలు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో 1 నుండి 2 వచనాలు, అదేవిధంగా 22 నుండి 29 వచనాల్లో దేవుడు ఎంత గొప్ప సత్యాన్ని బోధిస్తున్నాడంటే మనకి ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకుందాము. మొట్టమొదటిగా యేసుప్రభువు వారు పేతురుని ఎన్నుకొని అపోస్తలత్వములో ఒక గొప్ప స్థానాన్ని పోపుగా, ఇదిగో మత్తయి సువార్త 16వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు మనం చూస్తే, ఇదిగో పేతురు, నీవు కేఫావి, ఈ రాతిపై నేను నా సంఘాన్ని అంటే క్రీస్తు సంఘాన్ని నిర్మిస్తున్నాను, దీనిని నరక శక్తులు జయింపజాలవు అని అన్నాడు యేసుప్రభువు వారు. అంటే ఏ వర్గాలు, ఏ కొత్త నియమాలు, ఏ కొత్త కొత్త సంఘాలు, ఏ కొత్త కొత్త చర్చిలు, నేను నియమించిన చర్చ్ కాకుండా ఇంకా ఏది కూడా ఈ చర్చ్ కి ఆపోజిట్ గా లేసినప్పటికీ అవి ఏవి కూడా నరక శక్తులు అంటే సాతాను శక్తులు జయింపజాలవు అని పేతురు గారికి దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా యేసయ్య చెప్తున్నాడు, అదేవిధంగా ఇదిగో పేతురు, నేను నీకు పరలోకపు తాళపు చెవులు ఇస్తున్నాను, నీవు ఈ లోకంలో దేన్ని బంధిస్తావో అది పరలోక రాజ్యంలో బంధింపబడుతుందని, ఈ లోకంలో దేన్ని విప్పుతావో అది పరలోక రాజ్యంలో విప్పబడుతుందని యేసుప్రభువు వారు స్వయంగా చెప్తూ ఉన్నారు. అంటే దేవుడు పేతురుకిచ్చిన అధికారము ఎంత గొప్పదో చూడండి. పరలోకపు తాళపు చెవులు ఇవ్వడం ఏంటి అంటే, క్రైస్ట్ ద చర్చ్, జీసస్ క్రైస్ట్ ఇస్ ద చర్చ్ అనే ఒక చర్చ్ ని పేతురుపై నిర్మించాడు యేసయ్య. కాబట్టి ఇదిగో పేతురు, ఇదిగో పోప్, నువ్వు ఏది చెప్తే అది ఈ యొక్క లోకంలో జరగాల్సిందే. ఆ దేవాతి దేవుడే చెప్తున్నాడు ఈ మాట. మనము ఈ మాటలు తీసుకోలేకపోతే మనం ఏం చేయలేమండి. ఎందుకంటే అది సాతాను ఆలోచన. దేవుడి అధికారానికి లోబడిని ఆత్మ ఏంటంటే సాతాను ఆత్మ. దేవుడిచ్చిన అధికారానికి లోబడే ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్మ సహవాసంతో మనం ఉన్నాము అని అర్థము. అందుకే ఈ యొక్క సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకొని, ఇప్పుడు పౌలు గారిని దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు? పేతురు గారికి ఈ మాటలు చెప్పి అయిపోయిన తర్వాత, పేతురు గారిని పోపుగా నియమించిన తర్వాత, మరి పేతురు గారికి పోపు స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. మరి అపోస్తులు ఇంకా మిగతా 11 మంది శిష్యులు ఉన్నారు, లేదంటే 10 మంది ఉన్నారు అప్పటికి. మరి వారు పేతురు గారి యొక్క అధికారానికి లోబడ్డారా అంటే లోబడ్డారు. ఎలా చెప్పొచ్చు? పెంతకోస్తు పండుగ రోజున అంతమంది కూడా 120 మంది కూడా పరిశుద్ధాత్మతో అభిషేకింపబడ్డప్పటికీ పేతురే వారందరి మధ్యలో నుంచి లేచి మరి ప్రసంగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది విన్న అపోస్తులందరూ కూడా దాని తర్వాత మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఫిలిప్పి కానివ్వండి, ఇంకొక మన యాకోబు గారు కానివ్వండి, పేతురు ప్రసంగించి అయిపోయిన తర్వాత పేతురు యొక్క పరిచర్య ఏదైతే వాక్య బోధన చేశాడో దానికి సమర్థిస్తూ వారి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అందరికీ కూడా, అన్యులున్నారు, అక్కడ యూదులున్నారు, అందరు ఉన్నారండి. ఎక్కడెక్కడో దేశ నలుమూల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన ప్రజలు అక్కడ యెరూషలేములో ఉన్నారు ఆ సమయంలో. అయితే దీని తర్వాత ఇంకా కొన్ని అంశాలు మనం ధ్యానిస్తే కనుక, పేతురు ఎప్పుడైతే యేసుప్రభువు వారు చనిపోయారో, ఇదిగో మళ్ళీ చేపల్ని పట్టడానికి వెళ్ళాడు. ఆ సమయంలో పేతురుతో పాటు అందరు శిష్యులు కూడా వెళ్ళి చేపల్ని పడుతూ ఉన్నారు. యేసయ్య వచ్చాడు, శిష్యుల దగ్గరికి వచ్చాడు. యేసుప్రభువు వారు పునరుత్థానుడు అయిన తర్వాత వచ్చి, ఇదిగో మీరు నైట్ అంతా శ్రమించారు కానీ చేపలు పడలేదు, ఇప్పుడు వెయ్యండి అని అన్నాడు యేసుప్రభువు వారు. ఇది రెండోసారి చెప్తున్నాను, అవునా? ఎస్. మొట్టమొదటిగా ఎన్నుకున్నప్పుడు ఇది జరిగింది. రెండవదిగా దేవుణ్ణి మర్చిపోయి ఇదిగో మరలా వారి యొక్క పాత జీవితానికి పోతున్నప్పుడు యేసుప్రభువు వారు పునరుత్థానుడై వచ్చి, ఇదిగో నైట్ అంతా మీరు శ్రమించారు కానీ చేపలు పడలేదు, ఇప్పుడు వల వెయ్యండి అనగానే మళ్ళీ చేప చినుగునన్ని చేపలు పడెను. దాని తర్వాత
దేవుడి ప్రియమైన శిష్యుడైన యోహాను గుర్తుపట్టాడు. ఆయన యేసే అని అనగానే పేతురు వస్త్రహీనుడై ఉన్నాడు. వస్త్రాన్ని మీద కప్పుకొని వస్తూనే ఉన్నాడు. దుమికాడు, సముద్రంలోకి దిగి వస్తూ ఉన్నాడు. అంటే వామ్మో నా తండ్రి వచ్చాడు, వామ్మో నా యేసయ్య వచ్చాడు అని నేను దేవుని మర్చిపోయానా అని భయంతో ఉరికొస్తూ దేవుడి దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో యేసయ్య మాట్లాడిన మాట ఏంటండి? ఇదిగో మీరు పట్టారు కదా చేపలు, అందులో నుండి ఒక చేపలు తీసుకురండి అనగానే తీసుకురాగానే యేసుప్రభుల వారు కూడా తిన్నారు, వారితో కలిసి భుజించారు. అంటే యేసుప్రభుల వారికి శరీరం ఉంది, మహిమ శరీరం ఉంది, గాయాలున్నాయి అని, నేను భూతాన్ని కాదని మరలా ఇంకొకసారి అక్కడ పై గదిలోనే కాదు ఇంకొకసారి నేను దెయ్యాన్ని కాదు దేవుణ్ణి అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎందుకు? ఇంత ముందుకు సముద్రంలో కనబడ్డప్పుడు వామ్మో వస్తున్నది భూతమే అన్నారు కదా శిష్యులందరూ. అందుకే నేను భూతాన్ని కాదు దేవుణ్ణి అని చెప్తున్నాడు. అదేవిధంగా మనందరికీ కూడా, ప్రపంచానికి కూడా వాక్యం ద్వారా ప్రకటిస్తూ ఉన్నారు. ఈ సమయంలో అందరి శిష్యులు అక్కడ ఉన్నారు, అంటే అపోస్తులు ఉన్నారు. కానీ పేతుర్ని దేవుడు పిలిచి అంటున్నాడు, యేసయ్య ఇదిగో పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. అయితే నా గొర్రెలను మేపము. యోహాను సువార్తలో మనం చూస్తున్నామని. రెండోసారి మరలా దేవుడు అడుగుతున్నాడు, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా ప్రేమిస్తున్నానయ్యా, అయితే నా గొర్రెలు జాగ్రత్త. మూడోసారి మళ్ళా పేతుర్ని దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో పేతురు, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అనగానే పేతురు నొచ్చుకొని, అయ్యా నీకు తెలుసు కదా తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అనగానే నా గొర్రెలు జాగ్రత్త, నా బిడ్డలు జాగ్రత్త, వారిని మేపుము అని. ఎందుకండి దేవుడు ఇన్నిసార్లు చెప్తున్నాడు జాగ్రత్త? కథోలిక శ్రీ సభ కాకుండా అనేక సంఘాలు ఉన్నాయని, ఎంతో మంది గొర్రెల కాపరులు ఉన్నాయని, ఎంతో మంది బిడ్డలని వక్ర మార్గంలో తీసుకెళ్తారు. కొంతమంది పాస్టర్లు ఎంతో మంది కొత్తగా వస్తున్న సంఘాలు, కొత్తగా వస్తున్న వర్గాలు, కథోలిక శ్రీ సభ నుండి విడిపోయిన వారు ఉన్నారు చాలా మంది. కాబట్టి జాగ్రత్త, నా బిడ్డలు జాగ్రత్త, నా గొర్రె పిల్లలు జాగ్రత్త అని గొర్రెల కాపరికి, ప్రధాన యాజకుడైన గొర్రెల కాపరి అనే యేసుప్రభుల వారు ఒక గొప్ప బాధ్యతని పేతురుపై పెట్టేసి వెళ్తూ ఉన్నాడు. ఈ ప్రపంచానికి కూడా చాటి చెప్పాడు. ఇక్కడి వరకు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ అంశము. దాని తర్వాత అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 23వ వర్షం దగ్గరికి మనం వస్తే అండి, ఇక్కడ సందర్భం మనము ధ్యానిస్తే, అప్పటికి క్రీస్తు సంఘములో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అందులో ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే, మీకు సున్నతి లేకపోతే మిమ్మల్ని దేవుడు అంగీకరించరు అని కొన్ని సాంప్రదాయాలు, అనవసరమైన సాంప్రదాయాలు, అవసరం వచ్చే సాంప్రదాయాలు కాదండి. ఎందుకంటే కాథలిక్ ట్రెడిషన్ ని మనం ఏమంటామంటే కథోలిక సాంప్రదాయం అని అంటాము. అయితే నియమాలు అని అంటాము. ఇవి మంచిని చేస్తాయి, మనకి చెడుని చేయవు. అయితే మంచి నియమాలను కాకుండా వారిని అపమార్గము పట్టించే నియమాలు, వారిని బాధ పెట్టే నియమాలు, వారిని మరి బరువు మోసే నియమాలు వారు చూపిస్తూ అంటున్నారు, మీకు సున్నతి కావాలి లేకపోతే దేవుడు అంగీకరించడం అని అబద్ధపు ఆలోచనని వారి పైన బరువుగా వారి పైన వేసి రుద్దుతున్నారు. ఆ సమయంలో ఇదిగో పౌలు బర్నబాలు గారు విని వస్తూ ఉన్నారు అపోస్తుల దగ్గరికి, చర్చ్ పెద్దల దగ్గరికి వచ్చి క్రీస్తు సంఘంలో ఉన్న వారితో కలిసి మాట్లాడిన తర్వాత, ఇదిగో ఇలా ఉంది ఆ సంఘం యొక్క పరిస్థితి. మరి అందులో మన బిడ్డలే వెళ్ళి మాట్లాడారంట అన్యులతో. అన్యులు ఇలాంటి శ్రమ గుండా వెళ్తున్నారు, వారు భరించలేని భారాన్ని మోపుతూ ఉన్నారు, ఎలా అని అన్నప్పుడు చర్చ్ పెద్దలు, అపోస్తులు, క్రీస్తు సంఘంలోని వారందరూ కూడా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగి, ఇదిగో ఒక డిసిజన్కి వచ్చారు, ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, పౌలు బర్నబాలతో ఆంతియోకియాకి కొందరి సోదరుని ఇచ్చి, అదేవిధంగా ఒక లేఖని ఇచ్చి పంపిస్తూ ఉన్నారు ఆ అన్యుల దగ్గరికి. అక్కడ పంపిస్తూ ఉన్న సమయంలో ఏ ప్లేసెస్ కి వాళ్ళు వెళ్తూ ఉన్నారంటే, యాంతియోకియాకు 23వ వర్షంలో, సిరియాకు, సిలీషియాకు, అందులో ఉన్న అక్కడ నివసిస్తున్న అన్యులకి, సోదరులకు అందరికీ కూడా ఇదిగో ఇది చెప్పమని మా సంఘంలో ఉన్న వారిని, ఇదిగో పౌలు బర్నబాలతో పాటు సహోదరులతో పాటు మేము ఈ లేఖనాన్ని మీకు అందిస్తున్నాము అనే ఒక విషయాన్ని కూడా ఆ లేఖనంలో రాసి పంపిస్తూ ఉన్నారు. ఇదిగో మన పేతురు గారితో పాటు చర్చ్ పెద్దలు అంటే
కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఏం చెప్తుందంటే ప్రీస్టులు, గురువులు, యాజకులు, ప్రధాన యాజకులు, డీకన్స్, లేదంటే వారి పైన ఉన్నవారు బిషప్స్, కార్డినల్స్, ఆర్చ్ బిషప్స్, వీరందరూ కూడా పోప్ కింద ఉన్నవారు. వారందరూ డిసిజన్ తీసుకొని, నిర్ణయం తీసుకొని పౌలు బర్నబాలతో పాటు లెటర్ ని పంపిస్తూ ఉన్నారు. సున్నతి ఇప్పుడు అవసరం లేదు, దేవుడు మీ అందరి మీదకి పరిశుద్ధాత్మని అభిషేకాన్ని పంపిస్తాడు, మేము మీ మీద చేతులు ఉంచి ప్రార్థిస్తాము అని చెప్పినట్లుగా ఎన్నో వాక్యాలను మనం అపోస్తుల కార్యంలో చూసినాం. అయితే ఇక్కడ 24వ వచనం చదువుతాను చూడండి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 24వ వచనము. మా సంఘములోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మేము కష్టపెట్టి కలవర పెట్టిరని మేము విని ఉన్నాము. దీనిని గూర్చి వారు ఏమాత్రము మా ఉత్తర్వులను పొంది ఉండలేదు అని ఎవరు చెప్తున్నారు? చర్చి పెద్దలు, పేతురు గారు, ఇదిగో పౌలు బర్నబాస్తో అందరూ చెప్తూ ఉన్నారు అన్యులకి. ఎక్కడి నుంచి వచ్చారంట వాళ్ళు కూడా? మా సంఘములోని వారి కొందరు మీ వద్దకు వచ్చి మీకు అలజడిని సృష్టించారు, లేనిదాన్ని ఉన్నట్టుగా చేసి చెప్పారు. అదేవిధంగా ఈనాడు కన్నతల్లి అనే కథోలిక శ్రీ సభ నుండి విడిపోయిన వర్గమైన మార్టిన్ లూథర్ గారు దేవుడి యొక్క సంఘం నుంచి వచ్చిన వ్యక్తే, అంటే కథోలిక శ్రీ సభ నుంచి వచ్చిన వ్యక్తే. అలజడి సృష్టించాడు. ఏమన్నాడంటే, ఇదిగో కథోలిక శ్రీ సభలో ఎన్నో తప్పులున్నాయి, మనము చేయాల్సిన అవసరం లేదు అని ఒక ప్రీస్ట్, ఒక గురువు, ఒక యాజకుడు ఉన్న పలంగా పోపు గారి యొక్క అధికారానికి లోబడకుండా, పీటర్ అధికారానికి లోబడకుండా పౌలు గారే ఇక్కడ పేతురు గారి యొక్క అధికారానికి లోబడుతున్నాడు. చూడండి, పౌలు గారు ఎప్పుడండి ఎన్నుకోబడింది? పౌలు గారు క్రీస్తు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు యేసుప్రభువు దర్శనం ఇచ్చి, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావని అన్నాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం మనం చూసాం కదా. అప్పుడు సౌలుని పూర్తిగా దేవుడు మార్చేసి పౌలుగా దీవించి జ్ఞాన స్నానము ఒక దైవ భక్తుడైన సిమియోను ద్వారా ఇప్పించి, దాని తర్వాత తన కంటికి ఉన్న ఆధ్యాత్మికమైన గుడ్డితనాన్ని తీసివేసి క్రీస్తు సంఘం అంటే ఇదే అని చూపించి పేతురు యొక్క అధికారానికి లోబడేలాగున దేవుడే చేశాడు. అందుకే పౌలు గారికి ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినా, శిష్యులకి ఇంకెవరికైనా డౌట్స్ వచ్చినా, అనుమానాలున్నా వెళ్ళి అపోస్తులతోటి, చర్చ్ పెద్దలతోటి, పేతురు గారితో అంటే పోపు గారితో మాట్లాడి ఏది కరెక్ట్ కాదు అని తెలుసుకొని వారు బయటికి వెళ్ళి ప్రసంగించేవారు. అంతేకాని పౌలు గారు ఎప్పుడూ అనుకోలేదు, దేవుడు స్వయంగా నాతో మాట్లాడాడు, యేసు ప్రభుల వారి యొక్క స్వరం నేను స్వయంగా విన్నాను, ఇదిగో సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నా అన్నాడు, క్రీస్తు సంఘాన్ని నేను హింసిస్తున్నా అన్నాడు, అయినప్పటికీ నేను బయటికి వెళ్ళి ప్రసంగించాలి, నేను పెద్ద బోధకుని అవ్వాలి అని అనుకోలేదండి పౌలు గారు. అందుకే దేవుడు దీవించి పేతురికి లోబడ్డాడు కాబట్టి, దేవుడిచ్చిన అధికారానికి లోబడ్డాడు కాబట్టి 13 నుండి 14 లెటర్స్ కొత్త నిబంధనలో దేవుడే పేతురికి ఆ యొక్క లేఖనాలు రాసే జ్ఞానాన్ని ఇచ్చాడంటే చూడండి ఎంత గొప్ప జ్ఞానమో. పేతురికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, కానీ ఆ అధికారానికి లోబడి జీవించిన పౌలుకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి ప్రపంచ నలుగుల మొత్తము కూడా పౌలు యొక్క ప్రసంగం లేకుండా, అంటే పౌలు రాసిన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసిన లెటర్స్ గురించి మాట్లాడకుండా ఏ వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండలేడు.